పార్టీ విజయదుందుబి మ్రోగించిన సందర్భంగా నగరపాలెంలో 5వ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో కేక్ కటింగ్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు నగరపాలెంలో తెలుగుదేశం జనసేన రాష్ట్రంలో కూటమి విజయదుందుబి మ్రోగించి భారీ మెజార్టీతో ఆధిక్యతని కొనసాగించడం, అలాగే భీమిలిలో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలుపు, రాష్ట్రంలో రెండో అతి భారీ మెజార్టీతో గెలవడం, టీడీపీ జనసేన శ్రేణులు 5వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మొల్ల లక్ష్మణరావు, టీడీపీ 5వ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకులు అప్పలరాజు ఆధ్వర్యంలో యువత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కటింగ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల నుండి నాయకుల వరకు సమిష్టి కృషి సమన్వయంతో ముందుకు వెళ్లడం వల్ల ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ముఖ్యంగా భీమిలిలో గంటా శ్రీనివాసరావు విజయానికి సోపానానికి అతని చరిష్మాతో పాటు అందరివాడిగా మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ విజయంతో కూటమి నాయకులు కార్యకర్తలకి జనసత్వాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, వాన్రాసి అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, మామిడి దుర్గారావు, రమణ, నాగోతి రాము, నగరపాలెం తెలుగుదేశం జనసేన పార్టీ యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, మామిడి దుర్గారావు, రమణ, నాగోతి రాము, నగరపాలెం తెలుగుదేశం పార్టీ జనసేన యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మే 11 జరిగినటువంటి ఎన్నికల్లో మరి నిన్న లెక్కింపు అయిన అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మరి విజయదుందుబి మోగించడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరములుగా అనేక రకమైనటువంటి మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పాలన రాష్ట్రంలో సాగింది మనం అందరికీ తెలుసు. మరి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలు 50 మంది మళ్ళీ ఏదైతే మరి ఒక అనుభవజ్ఞుడు మన ఆంధ్రప్రదేశ్కి మరి స్వర్ణాంధ్ర నిర్మాత, మరి ఈ నూతన ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఆయన అభివృద్ధి చేస్తాడో అనేటటువంటి ఆశతో మరి రాష్ట్ర ప్రజలు 50 మంది కూడా మరి ఏకపక్షంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలడు. ఈ రాజధాని లేని రాష్ట్రంగా మరి ఈయన తయారు చేశారు కాబట్టి రాజధాని నిర్మించి పోలవరాన్ని తయారు చేసి మరి ఏదైతే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళతో చూసినటువంటి నాయకుడు మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో యువత, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఏదైతే మరి చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతులు మరి మేధావులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడం జరిగింది. మరి అది ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని నడిపించి మరి మంచి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందులో మన మధురవాడకు కూడా మన భీమిలి గంటా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో ఒక 2వ మరి అతిపెద్ద మెజారిటీతో ఈ భీమిలిపట్నం నియోజకవర్గంలో మరి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆయన కూడా అనుభవం ఉన్నటువంటి నాయకుడు. గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ భీమిలిపట్నం కూడా మరి భీమిలిపట్నం నియోజకవర్గంలో మా మధురవాడ ఒక చారిత్రాత్మకమైనటువంటి మధురవాడ ప్రాంతం. అటువంటి ప్రాంతం కూడా దినదినాభివృద్ధి చెందిన ప్రాంతాన్ని గంటా గారి నాయకత్వంలో మంచి అభివృద్ధి జరుగుతుందని, అన్ని రకాలుగా సంక్షేమం అభివృద్ధి కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం మేము. ఆ రకంగా 5 ఏళ్ళు కూడా ఒక సురక్షితమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తారని, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేయకుండా పరిపాలిస్తారనే నమ్మకంతో మీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున నగరంపాలెంలో ఈవేళ ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అఖండ విజయం సాధించిన సందర్భంగా మధురవాడ పరిధిలో 5వ వార్డు పరిధిలో నగరపాలెంలో ఈ మహోత్సవ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వర్తించిన నగరపాలెం యువతకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తూ, తెలుగుదేశం పార్టీ నాకు తెలిసినంత వరకు 83, 85, 89, 94, 99 ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజారిటీనిచ్చి గెలిచిన అభ్యర్థులందరూ 90,000, 60,000, 70,000, లక్ష మెజారిటీలతో అత్యధిక మెజారిటీని ఇప్పించి ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన నగరపాలెం యువతకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మధురవాడ విశాఖ పార్లమెంటరీ పరిధిలో
మధురవాడ 5వ వార్డు నగరంపాలెం గ్రామం అంటే టీడీపీ అంటే నగరంపాలెం గ్రామం. కుర్రోళ్ళు ఎలక్షన్ కానీ ఇప్పుడు వరకు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు గారు ఒకటే శబ్దం చేశారు, నేను సీఎం అయితే అడుగు పెట్టి దాని గురించి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేశారు. ఈరోజు నగరంపాలెం ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాకు యువత అనేది చాలా బాగా పనిచేస్తారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.